తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గత 2-3 రోజులుగా వారు చేస్తున్న ఒక విషయాలు మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్ ఈ విషయాలపైన ప్రజలందరూ కూడా చర్చించుకుంటారని చెప్పి ఈ ఇష్యూస్ని దారి మళ్లించడానికి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పరిపాలన గురించి, గ్యారంటీల గురించి, నిరుద్యోగుల అంశాలపైన ట్వీట్లు, మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఆ సంబంధించిన అంశాలపైన కేటీఆర్ గారికి కొన్ని విషయాలు గుర్తు చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ గారు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు 1,30,000, 1,40,000 పదే పూటకు ఒకసారి ఒక్కొక్క మాట ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి తెలంగాణ యువతకి చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాకముందు, రాష్ట్రం ఏర్పడకముందు ఇంటికి ఒక ఉద్యోగము, లక్షలాది ఉద్యోగాలు, ప్రతి సంవత్సరము కొలువుల పండుగ ఉంటుందని చెప్పిన మీరు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు సోయి లేకుండా సోయి మర్చి సరే ఉద్యోగాలు ఇవ్వలేదంటే అనుకోవచ్చు, సరే కొన్ని సందర్భాల వల్ల ఇచ్చే ఆలోచన లేదు అని. కానీ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ఉద్యోగాలను అమ్ముకున్నారు అంటే అది ఎంత పెద్ద పొరపాటు. ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా ఇచ్చే ఉద్యోగాలను అర్హులైన నిరుద్యోగులకు ఇవ్వకుండా అంగట్లో సరుకులు అమ్మినట్టు అమ్మిండ్రు. పేపర్లు లీక్ చేసిర్రు. పేపర్లు లీక్ 10th క్లాస్కి వెళ్ళి మొదలు పెడితే టీజీపీఎస్సీ వరకు ఇది లీకుల ప్రభుత్వం అనే విధంగా మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇది తెలంగాణలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఈరోజు మీరేదైతే మాట్లాడుతూ 10 ఏళ్ల కూడా అనేక సందర్భాల్లో ఈ విషయం చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ వివరిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు నింపాలని చెప్పని ఫ్రమ్ ద డే 1 చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 15,780 ఉద్యోగాలు, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 1,667 ఉద్యోగాలు, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు 8,666 ఉద్యోగాలు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ రిక్రూట్మెంట్ బోర్డు 8,400, డిఎస్సి పాఠశాల విద్య 10,006, టీజీఎస్ జెన్కో అదేవిధంగా ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ వాళ్ళ పరిధిలో 1,105, సింగరేణి ఇతర సంస్థలై 1,355, మొత్తం 61,379 ప్లస్ 1,370 అంటే సుమారు 64,000. ఇవి మెడికల్ అండ్ హెల్త్లో నియామక ప్రక్రియల్లో ఉన్నవి 7,267, గ్రూప్ 3 పోస్టులు ఆఖరి దశకు వచ్చినాయి, అవి ఇప్పుడు కంప్లీట్ అయిన. మొత్తం కలిపితే సుమారు 70,000 పైచిల్కు కొలువులు అనేటి చాలా స్పష్టంగా ఈ డాక్యుమెంట్లో కూడా చాలా క్లియర్గా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పదే అంటే ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కొలువుల పండగ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు వారి చేతుల మీదుగా యువతకు అందించి ఒక భరోసాని కల్పించిండ్రు. ఇవన్నీ ఒక చోట కాదు, ప్రతి చోట చాలా క్లియర్గా తెలంగాణలో ఉన్న యువత అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పని అన్ని రిక్రూట్మెంట్స్ బోర్డుకి సంబంధించిన అఫీషియల్ అథెంటిక్ డేటా ఎప్పటికప్పుడు పత్రికా విలేకరుల మీడియా సమక్షంలో ప్రతి పేపర్లో కూడా చాలా క్లియర్గా అన్నిటిపైన స్పష్టత ఇచ్చి ఇవ్వడం జరిగింది. దానితో పాటు గ్రూప్ 4కి సంబంధించిన 9,000 పోస్టులు, ఇవన్నీ కూడా నియామకాల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఉద్యోగాలంటే నోటిఫికేషన్ ఇవ్వడం మటుకే, కానీ నియామక పత్రాలు ఇవ్వరు అనే ఒక ధైర్యాన్ని, భరోసాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఆ కంక్లూజన్కి వచ్చేసిండ్రు. ఆ పర్సెప్షన్ని చేంజ్ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ వస్తే 3 నెలలు లేదా 6 నెలలు తిరిగే లోపల నియామక పత్రాలు ఇచ్చి ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చితేనే ప్రభుత్వం అది ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పుకుంటుందని ఒక పరిస్థితిని, ఆ స్టాండర్డ్ తీసుకురావాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో అందరూ కూడా కొలువులో జాతర తెలంగాణలో లాస్ట్ 2 ఇయర్స్లో జరిగిన మాట వాస్తవం. కొన్ని విషయాలు మీకు కూడా తెలుసు.
ఈరోజు ఇతర రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి కొన్ని రిక్రూట్మెంట్స్ బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ వల్ల కొద్దిగా ఆలస్యమైంది, బీసీ రిజర్వేషన్ వలన కొద్దిగా ఆలస్యమైంది. మరి నిజంగా ధైర్యం ఉంటే నువ్వు చెప్పు, ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్లు ఇచ్చేసేయండి అని చెప్పి ధైర్యం ఉంటే ఆ రకంగా బయటకు వచ్చి మాట్లాడు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు చాలా క్లియర్గా స్పష్టంగా దేని కారణంగా ఉద్యోగాలు జాప్యమవుతున్నాయి, ఆలస్యమవుతున్నాయి మనందరికీ కూడా క్లారిటీగా క్లియర్గా తెలుసు. తెలిసినాక కూడా దాని విషయం పైన ప్రస్తావించకుండా కావాలని చెప్పి నిరుద్యోగ యువతని, తెలంగాణ రేపటి భావి భారత పౌరులని రెచ్చగొట్టి ఏ రకంగా లబ్ధి పొందుదామనే ఉద్దేశంతో ఆలోచనతోటి ఏ రకమైన ప్రవర్తిస్తున్నావో ఆ విధానము సరైనది కాదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు బాధ్యత ఉంటే 10 ఏళ్లలో నువ్వు మీ అయ్య కలిసి బావబొమ్మర్దులు కలిసి తెలంగాణలో నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగ నియామక పత్రాలు అమ్ముకున్నారు, దానిపైన స్పష్టత ఇయ్యు. మరి ఎందుకు ఆ పరిస్థితికి తీసుకొచ్చినావు, దానిపైన స్పష్టత ఇయ్యు. దానిపైన మాట్లాడకుండా సిగ్గుశరం లేకుండా తెలంగాణ ఏదో మీ గడి, మీ అయ్య ఏదో రాజు, మీ అయ్యకి నోటీస్ ఇవ్వద్దు, నీకు నోటీస్ ఇవ్వద్దు, మిమ్మల్ని విచారణ చేయొద్దు, మిమ్మల్ని విలువద్దు అని చెప్పి ఈరోజు మీ సొంత చెల్లె మిమ్మల్ని అంటుంది మీది రాచరక పాలన అని చెప్పని. ఓ దొర పరిపాలన మీ సొంత చెల్లె మీ కుటుంబ సభ్యులే మాట్లాడుతుంది. నీ ఇల్లుని నీకు చక్కబెట్టుకోనికి శాతనైతే లేదు, నీ ఇల్లును నువ్వు చక్కదిద్దుకోనికి శాతనైతే లేదు. సొంత కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఈరోజు మీరు దొంగ లుచ్చాలు అవ్వటని చెప్పి మాట్లాడుతుంది. దానిపైన మీరు స్పష్టత ఇవ్వకుండా ఈ రకమైన మాటలు మాట్లాడటము, ఇటువంటి చేష్టలు చేయడం అనేది మంచిది కాదు. ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా కేటీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో నిన్ననో ఇయ్యాల్లో టీజీపీఎస్సీ కూడా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో 1 టైం పాస్వర్డ్ తోటి మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. 60 లక్షల 30 లక్షల మంది అందులో రిజిస్టర్ అయినట్టు కూడా, అంటే అధికారిక సమాచారం ఏదైతే మనం బయట ఉంటుంది 1 టైం రిజిస్ట్రేషన్ కి త్వరలో కొలువులు టీజీపీఎస్సీ పరిధిలో వస్తాయని చెప్పని ఏదైతే 1 టైం పాస్వర్డ్ తోటి టీజీపీఎస్సీ కూడా నిన్న మొన్న రిలీజ్ చేసినట్టుంది. వాళ్ళు కూడా వాళ్ళ అఫీషియల్ గా ఏది రిజిస్ట్రేషన్ చేసుకోమని, అంటే ఒక స్పష్టతతోటి ఒక విజన్ తోటి తెలంగాణ రాష్ట్రంలో యువకులకు ఒక భరోసాని ధైర్యాన్ని కల్పించాలని ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. దాంతోపాటు పోలీస్ శాఖ ఇతర శాఖలలో కూడా రిక్రూట్మెంట్స్ అనేవి ఆల్రెడీ పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇతర డిపార్ట్మెంట్స్ కూడా నోటిఫికేషన్స్ ఇస్తున్నాయి. ఆయా డిపార్ట్మెంట్స్ కూడా అవన్నిట్లో కూడా అన్ని కూడా అండర్ ప్రాసెస్ ఉన్నాయి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరొక పెద్ద రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి వారు కూడా 14,000 ఉద్యోగాలు రిక్రూట్ చేస్తామని చెప్పి వారు కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ చెప్పినాక కూడా దేనికోసం రెచ్చగొడుతున్నావు, ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు? 10 ఏళ్ళు మరి నీకు సోయి ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడలేరు? 10 ఏళ్ళు పేపర్ లీక్ అయితే కనీసం టీజీపీఎస్సీని కూడా ప్రక్షాళన చేయలేదు. పాపం ఆ రోజు ఒక చెల్లి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి, ప్రవళికను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి, వాళ్ళ అన్నని వాళ్ళ అమ్మని వాళ్ళని పిలిపించి మాట్లాడి ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా బాధపడుతుంది. ఆ రోజు మమ్మల్ని మంత్రులతోటి వాళ్ళందరితోటి ఎత్తుకొచ్చి ఇబ్బంది పెట్టి వీడియోలు తీపిచ్చారు అని ఇయ్యాలకు కూడా పాపం వాళ్ళ తమ్ముడు వచ్చి కలుస్తూ ఉంటాడు. అన్న ఆ రోజు మోసం చేసారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పారు. తెలంగాణ నిరుద్యోగ యువత కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మీ ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీకోసం ఏర్పడిన ప్రభుత్వం, మన భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రభుత్వం. ఒక మంచి ముఖ్యమంత్రి మనకున్నారు, ఒక విజనరీ లీడర్ మనకున్నాడు. గతంలో కేటీఆర్ ఏం ప్రమోట్ చేస్తుండే తెలంగాణ రాష్ట్రంలో? డ్రగ్స్ ని అమ్మే వాళ్ళు కేటీఆర్ దోస్తులు, డ్రగ్స్ ని సేవించే వాళ్ళతోటి కేటీఆర్ దావత్ చేసుకునేటోడు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళి ఎంత చదువుకున్నా ఇంకా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, చదివే ప్రాధాన్యత అనే దిశగా ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. క్రీడలు ముఖ్యము, మద్యానికి దానికి బానిసలు కావద్దు, క్రీడలు ఆరోగ్యానికి ముఖ్యమని చెప్పి మెస్సీ గారితో ఫుట్బాల్ మ్యాచ్ ముఖ్యమంత్రి గారు ఒక స్పిరిట్, ఒక ఇన్స్పిరేషన్ తెలంగాణలో యువతకి ఇవ్వడం జరిగింది. ఇవన్నిటినీ జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ దొంగలు మాట్లాడుతారు. ఈ దొంగలు 10 ఏళ్ళు మన పట్ల ఏ రకంగా వ్యవహరించారో మనం ఒకసారి ఆలోచించాలి. ఈ దొంగల మాటలు నమ్మితే మన పరిస్థితి ఏ రకంగా ఉండే మనం ఆలోచించాలి. ఇది మీ ప్రభుత్వము, తప్పనిసరిగా అతి త్వరలో ఇవన్నీ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ రిజర్వేషన్ దానిపైన కూడా మాట్లాడి నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లోపల తప్పనిసరిగా సంపూర్ణ విశ్వాసం నమ్మకం నాకుంది. ముఖ్యమంత్రి గారు ఈ ఉద్యోగాల పైన ఒక భారీ ప్రకటన తప్పనిసరిగా చేస్తారు. అండ్ ఏ సమయంలో ఏ రకంగా వస్తుంది కూడా స్పష్టత ఇస్తారు. ఈ దొంగల మాటలు నమ్మి
వీళ్ళ మాటల్లో పడి మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటే నోటిఫికేషన్లు వచ్చినాక చదువుకోలేదని చెప్పి బాధపడితే మీరు ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలంగాణలో యువకులకి ఏదైతే రేపటి తెలంగాణ భావి భారత పౌరులకు నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు ఏదైతే మాటలు చెప్పి మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ మా హయాంలో పెట్టిన ఎగ్జామ్లు అంటే మరి మీ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ మీ హయాంలో పెట్టిన ఎగ్జామ్లకి మరి నియామక పత్రాలు ఇవ్వడానికి ఏం అడ్డం వచ్చింది? ఎందుకు ఆ రోజు మీకు ఇచ్చే సోయి లేకుండే, ఎందుకు ఇవ్వాలనే ఆలోచన మీకు లేకుండే 2017కి వెళ్ళి మొదలు పెడితే 23 వరకు అంటే 6 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ వచ్చినాక 6 years వరకు నియామకాలు ఇవ్వలేదు అంటే నిరుద్యోగుల పట్ల మీ సోయి ఏ రకంగా ఉండే, మీ చిత్తశుద్ధి ఏ రకంగా ఉండే చాలా స్పష్టంగా యావత్ తెలంగాణ సమాజం చూసింది. మేము నియామక పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా కాళ్ళల్లో కట్టెలు పెట్టి ఆపే ప్రయత్నం చేసినాం. ఈరోజు 70,000 మందికి ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయి వీళ్ళకు ఉద్యోగాలు రాకూడదని చెప్పి కూడా అడ్డుకున్న వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ అండ్ కంపెనీ. ఈ కేడీ కంపెనీ మాటలు నమ్మకండి. ఈ కేడీ అండ్ కంపెనీ వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి కాబట్టి ఈరోజు మనం వాళ్ళకు గుర్తుకొచ్చినాము. 10 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడిందా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు వారానికి కనీసం ఒక్కసారన్నా తెలంగాణలో యువకులని విద్యార్థులని అదేవిధంగా ఉద్యోగాల పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండ్రు. అంటే రేపటి తెలంగాణ నిజంగా మంచి కావాలి, బాగుపడాలి, రైజింగ్ తెలంగాణ విజన్ 2047 కళ నిజం అవ్వాలంటే తెలంగాణలో ఉన్న ప్రతి యువకునికి ఉద్యోగం వస్తేనే అది సాధ్యమని ఈ ప్రజాప్రభుత్వం నమ్ముతుంది. అది ఇప్పించాలి, ఇప్పించడానికి అవకాశాలు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తుండ్రు. ఆ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తుంటే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక విషం చిమ్మే ప్రయత్నము కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు. దయచేసి ఇటువంటి దొంగల మాటలు నమ్మొద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి యువకులకి తప్పనిసరిగా నియామకాలు ఏదైతే జాబ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పి భరోసాని కల్పిస్తూ ఈ దొంగలకి నిజంగా సిగ్గుంటే వాళ్ళు పేపర్ లీక్ దానిపైన ముందు తెలంగాణ యువకులందరూ కూడా ముక్కు నేలకి రాసి బహిరంగ క్షమాపణ చెప్పి దాని తర్వాత యువకుల గురించి మాట్లాడాలని చెప్పి కేటీఆర్ అండ్ కేడీ కంపెనీకి ఏదైతే డిమాండ్ చేస్తున్నా. 100% ఎవరికన్నా కూడా వారి బాధ ఆవేదన చెప్పుకునే ఒక స్వేచ్ఛ వారికి ఉంటుంది. తప్పనిసరిగా వారి ప్రదర్శనలో వారేదన్నా కొత్త అంశాలని ప్రస్తావిస్తే దాన్ని కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రజాప్రభుత్వము. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు అంటే చేయకూడదు అని మాట్లాడదు. ప్రతి వ్యక్తి కూడా వారికి ఉన్న ఒక ఆవేశాన్ని బాధని ప్రభుత్వానికి ఏదో రూపకంగా చెప్తే అందులో వాస్తవాలు ఉంటే తప్పనిసరిగా వాటిని పరిగణలోకి తీసుకొని దాన్ని పరిష్కరిస్తాం. ఆ దిశగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు ప్రజాప్రభుత్వం అనే పేరు వచ్చింది. చాలా స్పష్టంగా బీసీ రిజర్వేషన్లు పెట్టకుండా మీరు అడిగే ఏదైతే లీడర్లు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వకుండా నియామకాలు కొత్త నియామకాలని భర్తీ చేయండి అని చెప్పి నిజంగా దమ్ముంటే వాళ్ళని చెప్పమని చెప్పారు. ఈరోజు అడిగేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రిజర్వేషన్ లేకుండా కొత్తగా మీరు లేకుండానే మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించండి అని చెప్పి వాళ్ళని అసెంబ్లీలో ప్రస్తావన పెట్టమని చెప్పండి. ఇమీడియట్గా దానిపైన స్పష్టత ఇచ్చి ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటా ముఖ్యమంత్రి గారి దగ్గర. ఇంత ఓపెన్గా మీడియా ముఖంగా నేను చెప్తున్నా. అవసరం లేదని చెప్పమని చెప్పండి. ప్రకటించగానే రేపు పొద్దున 42% రిజర్వేషన్ ఏమైంది దాంట్లో అని చెప్పి మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. వాళ్ళు ఏ రకంగా కాళ్ళలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది, రిజర్వేషన్ దాంట్లో అమలు చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, పని చేస్తుంది. ఆ చిత్తశుద్ధి మాకుంది. కానీ ఈ దొంగలు ఉద్యమ సమయంలో పాపం ఎంతో మందిని ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో బలైంది. ఈ కుటుంబంలో ఎవరు బలిగాలి. మళ్ళీ వీళ్ళు గద్దెనెక్కనికి యువకులను అడ్డం పెట్టుకొని బలి చేసే ప్రయత్నం చేస్తారు. మా యువకులు ఆ రకంగా నమ్మి మోసపోకూడదు కాబట్టి పదే పదే చెప్పిన అంశాన్ని మళ్ళీ మళ్ళీ కూడా మీడియా ముఖంగా నిరుద్యోగులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఏ రోజు కూడా యువకులు రాజకీయ ఉచ్చులో పడ్డరు అని చెప్పి ఏ రోజు కూడా ఎవరు ఉద్దేశించి మాట్లాడారు. కొంతమంది వ్యక్తులు మీరేదైతే ర్యాలీలు అవి అని చెప్పి మాట్లాడుతుందో పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి కంటెస్ట్ చేసి ఎలక్షన్స్లో నిలబడి ఇతర పార్టీలతోటి సన్నిహితంగా ఉన్నప్పుడు 100% వాళ్ళకు ఒక బల్మూరి వెంకటన్ అంటే
ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు, ఈరోజు శాసన మండలి సభ్యుని. బల్మూరి వెంకటన్ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడనే మాట్లాడతారు కదా, మీరు ఎక్కడైనా అడ్రస్ చేసినా. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఎవరి దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేసి వాళ్ళతో ఉన్నప్పుడు కొంతమంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు మొత్తం యువకులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నప్పుడు కొంతమంది పిల్లల మటుకు ఆ రోజు కూడా కేటీఆర్ దగ్గర వెళ్ళి టీ హబ్లో మీటింగ్ చేశారు. ఆ రోజు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సహకరించలే. ఆ రోజు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళే ఈరోజు మాట్లాడుతారు. మరి ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ రావద్దు, మళ్ళీ బీఆర్ఎస్ తిరిగి రావాలని చెప్పి టీ హబ్లో మీటింగ్లు చేసిన వాళ్ళు ఇవాళ బయటికి వచ్చి నిరుద్యోగుల సమస్యలపైన మాట్లాడితే వాళ్ళని రాజకీయంగా మాట్లాడుతున్నారన్నా ఏం మాట్లాడి అంటే ఏమనాల్సి వస్తుందో ఒకసారి మీరే పునరాలోచించుకోవాలి. దానిపైన చెప్తున్నా, ఆ రిజర్వేషన్ దానిపైన, ఉద్యోగాల దానిపైన విషయం పైన లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అవసరమైతే దానిపైన నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో అంశం పైన కూడా ప్రస్తావించి ఒక కొలిక్కి అంటే మళ్ళీ రాజకీయ పరంగా వచ్చిన దాన్ని మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేసి మళ్ళీ విమర్శలు రావద్దు. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ వచ్చినాక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ చదువుకునే విద్యార్థులకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటే రేపొద్దున మనం ఉద్యోగాలు ఇవ్వడం కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. అటువంటి పరిస్థితి రాకుండా స్మూత్గా ప్రాసెస్ అవ్వాలని ఒక దిశగా ప్రభుత్వము కసరత్తు చేస్తుంది. తప్పనిసరిగా దానిపైన ఏ రకంగానో దానికి ఒక క్లారిటీకి వచ్చి కంక్లూజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చర్చ మొన్నటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండే, లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టినంత వరకు పెట్టలే అన్నారు. పెట్టిన సమయానికి పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్ మేము అమలు చేసినాం, అది మా చిత్తశుద్ధి. మరి ఇతర పార్టీలు వాళ్ళు అమలు చేయలేదో వాళ్ళు ప్రకటించిన క్యాండిడేట్లను చూస్తే మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఇచ్చినాక దాని ఇష్యూని డైవర్ట్ చేసి దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళు చేస్తారు. ఇద్దరు కలిసి బీజేపీ టీఆర్ఎస్ రెండు వేరే వేరే అని మీరు అనుకుంటారు. బీజేపీ టీఆర్ఎస్ రెండు వేరే వేరే కాదు, గుర్తులే వేరు, ఇద్దరు కలయిక ఒకటే, ఇద్దరు కలిసే ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.